జై శ్రీరామ్, జై లక్ష్మీ నారసింహ. యాదగిరిగుట్టలోని లక్ష్మీ నారసింహస్వామి వారి దేవస్థానం ధర్మ ప్రచారంలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అత్యంత మహావైభవంగా చేస్తున్నాము అని తెలియజేశారు. నేను మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఆ ధర్మ ప్రచార రథం మనకి జగ్గయ్యపేటకి విచ్చేసింది అని. ఆ తెల్లారి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము అత్యంత వైభవంగా జరిగింది. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేటలో పెద్దరామాలయంలో జరగడం మన అందరి అదృష్టము. అటువంటి అదృష్టం మన జగ్గయ్యపేట ప్రజలకి దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్వామివారికి కళ్యాణం అత్యంత మహావైభవంగా జరిపించారు. అక్కడ యాదగిరిగుట్ట దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులు కూడా విచ్చేశారు. యాదగిరిగుట్ట ఈవో గారు కూడా విచ్చేశారు. మన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు, వారి సతీమణి అమ్మాజీ గారు కూడా విచ్చేసి స్వామివారి కళ్యాణం పీటల మీద కూర్చున్నారు. ప్రజలకు కూడా ఎవరికైనా ఉత్సాహం ఉంటే స్వామివారి కళ్యాణ పీటల మీద కూర్చోవడానికి అవకాశాన్ని ఇచ్చారు. ఎంతోమంది భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీర్వాదాలని పొందారు. కళ్యాణం అనంతరం స్వామివారి అన్నప్రసాద కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరిగింది. మరి ఆ స్వామివారి కళ్యాణం అంటే ఎంత వైభవం, ఎంత ఆనందం. మన అర్చకులు కూడా ఆ ఆనందాన్ని పాలు పంచుకుంటున్నారు. ఆ స్వామివారి దండల్ని చాలా ఆనందంగా నృత్యం చేస్తూ అందరికీ తిలకింపచేశారు. కళ్యాణ మహోత్సవం అనంతరము స్వామివారు తిరిగి బయలుదేరిపోయారు. స్వామివారి రథం తిరిగి బయలుదేరిపోయింది. జై లక్ష్మీ నారసింహ.